ఫ్రెండ్స్, జగన్ అసెంబ్లీ వేళ విషాదం మొత్తం కూల్చేశారు. ఈ విషయాలేం తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మరికొంతమందికి తెలియజేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా జగన్‌కి ఎందుకు విషాదం జరిగింది? అసలు ఏం కూల్చివేశారు? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా పోలీసుల బందోబస్తు మధ్య వైఎస్ఆర్‌సీపీ నేత ఇంటిని అధికారులు కూల్చివేసేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమ నిర్మాణం అంటూ వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీను ఇంటిని కూల్చివేశారు. సోమవారం తెల్లవారుజామునే శ్రీను ఇంటి వద్దకు ఎంఆర్ఓ పోలీసులు వచ్చారు. పోలీసులు బందోబస్తు మధ్య శ్రీను ఇంటి కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇక అదే నియోజకవర్గంలో అంతకుముందు వైఎస్ఆర్‌సీపీ నేత చిటికెల కన్నా ఇంటిని కూడా కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికా? లేక ఇల్లు కూలగొట్టడానికా? ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తీయడానికి అవకాశం లేకుండా ఇంటిని కూల్చివేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే చిల్లర పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.